బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో దారుణం చోటు చేసుకుంది. ఇన్స్టాలో అసభ్యకర పదజాలంతో దూషించడంతో ఆత్మహత్యకు పాల్పడింది హాసిని అని చర్చ జరుగుతోంది. అక్కడ నిఖిల్ అనే యువకుడు వేధింపుల కారణంగా ఆత్మహత్య చేసుకుందంటూ కూడా పేరెంట్స్ ఆరోపిస్తున్నారు. ఇన్స్టా స్నాప్చాట్లలో చెప్పలేని మాటలతో నిఖిల్ వేధించాడని మృతురాలి తండ్రి ఆరోపిస్తున్నాడు. నిఖిల్ హాసిని ఇద్దరు కూడా క్లాస్మేట్స్. ఈ నేపథ్యంలో వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణ సరిగ్గా లేదు. మరి ముఖ్యంగా నిఖిల్ అసభ్యకర పదజాలంతో మెసేజ్లు చేసేవాడను, లేకపోతే దానికి సంబంధించి టెక్స్టింగ్ చేసేవాడంటూ కూడా అక్కడ పేరెంట్స్ ఆరోపించడం జరుగుతోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో దారుణం జరిగింది. ఇన్స్టాలో అసభ్యకర పదజాలంతో దూషించడంతో ఆత్మహత్య చేసుకుందంటూ కూడా హాసిని అనే అమ్మాయికి సంబంధించి కుటుంబం ఆరోపించడం జరుగుతోంది. నిఖిల్ అనే యువకుడి వేధింపుల కారణంగా ఆత్మహత్య చేసుకుందంటూ కూడా ఇక్కడ ఆ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఇన్స్టా స్నాప్చాట్లలో చెప్పలేని మాటలతో నిఖిల్ వేధించాడంటూ కూడా మృతురాలి తండ్రి ఆరోపిస్తున్నారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రమేష్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. అంతకన్నా ముందు తండ్రి ఇదే అంశానికి సంబంధించి రియాక్ట్ అయ్యారు. ఒకసారి ఆయన ఏమన్నారు చూద్దాం. నా పేరు సతీష్ కుమార్ సార్. నా బిడ్డ పేరు వై ఆసిని. మేము ఉండేది భువనగిరి నివాసం విద్యానగర్. అయితే శనివారం నాడు మా బామ్మది సీరియస్ అయితే హైదరాబాద్ దవాఖాన కొంపెలు తీసుకుపోయినాము. శనివారం ఆదివారం 2 రోజులు అతని గురించి తిరగడం అయింది. నిన్న మధ్యాహ్నము మా భార్య అందరం కలిసి మేము ఇంట్లో ఎవరు లేము, మేము అందరం వెళ్ళిపోయినాము చూడడానికి. 4:30 నుంచి 4:30 టైం నుంచి అతను ఒక నిఖిల్ అనే వ్యక్తి మా బిడ్డను విపరీతమైన వేధింపు ఎట్లా అంటే అసలు సంబంధం లేని మాటలు, చనిపోయడానికి 100% గురి చేసి ఆమె సాగుకు కారణమైండు. ఆ వ్యక్తి పేరు నిఖిల్. నిఖిల్ టేకుల సోమవారం వాళ్ళ సొంత ఊరంట. వాళ్ళు ఉండేది ఇప్పుడేమో రామ్నగరు. మా బిడ్డ ఫోన్లో ఇన్స్టాగ్రామ్లా స్నాప్లా అవన్నీ చూస్తే ఆ మాటలకు మాకే ఎట్లా అనిపిస్తుంది అంటే చెప్పరాని బాధ. నువ్వు ఎందుకు పనికిరావే, నువ్వు మనమే, నువ్వు సావే, నువ్వు ఎందుకున్నవే అని విపరీతమైన సాగు గురి చేసి మా బిడ్డ ఎవరి చెప్పుకోలేక ఆమె ఉరేసుకొని చనిపోయింది సార్. నాకు న్యాయం చేయండి సార్, మీ దండం పెడతా. నా బిడ్డను న్యాయం చేయండి సార్, ఇమ్మీడియట్లీ న్యాయం చేయండి సార్. నా పానం పోతుంది సార్. నాకు ఒక్కగానొక బిడ్డ సార్. ఒక్క మ్యాటర్లు ఎట్లా అంటే విపరీతమైన టార్చర్ సార్. ఘోరంగా మా బిడ్డ స్క్రీన్ వాడు తెలివితోటి అన్ని డిలీట్ చేసేటట్టు చేసింది సార్. మా బిడ్డ ఏదో పాపం బాధపడి స్క్రీన్ షాట్ తీసి మళ్ళీ ఫోన్లో పెడితే ఈ ఫోను సిఎస్ఆర్కి నిన్న ఇచ్చినాము. ఇది సార్ కాపీస్. రైట్, అది ఆ తండ్రి ఆవేదన, ఆ తండ్రి ఆరోపణ. అనరాని మాటలతో, బహుశా ఇంతకు మించి అసభ్యకర పదజాలంతో తన కూతురుని వేధించేవాడంటూ కూడా ఆ తండ్రి ఆరోపించడం జరుగుతోంది. ఆ వేధింపులు